అందరికీ నమస్కారం అండి. దురాశ దుఃఖానికి చేటు అని అనుకుంటూ ఉంటాం. చిన్న చిన్న కథల్లో చెప్పుకుంటూ ఉంటాం. డబ్బు విషయం వచ్చేసరికి సొంత వాళ్ళే అవనండి, బంధువులు, స్నేహితులు, మన రక్త సంబంధికులు కూడా డబ్బు విషయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఒకరు డబ్బు విషయంలో కొంచెం ఉన్నత స్థాయిలో ఉండి బాగున్నారంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంత వాళ్ళైనా ప్రాణ స్నేహితులైనా ఎవరైనా సరే ఒక ఈర్ష, ఒక కుళ్ళు అనేవి ఇలాంటివి వచ్చేస్తే అంతా నాకే కావాలి, వాళ్ళు బాగుపడిపోతున్నారని ఒక రకమైన ద్వేషం అనేది పెట్టుకుంటూ ఉంటారు. అలాగే డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఈ రోజుల్లో సొంత వాళ్ళని కూడా చూడకుండా హత్యలు చేసి పడేస్తున్నారు. ఎందుకంటే ముందు డబ్బే కావాలి, జీవితం అవనవసరం, ప్రాణం పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు సొసైటీ అలా తయారైంది. కానీ అత్యాశకు పోతే ఏ రోజుకైనా సరే అదే మనకు కూడా మన ప్రాణాల మీదకి వస్తుందని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తెలుసుకోవాలి. ఈరోజు ఒక చిన్న కథని చెప్తాను. ఇద్దరు ప్రాణ స్నేహితులు దారి పొడుగుతూ వెళ్తూ ఉన్నారంట. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ నిర్మానుష్యంగా ఉందంట ప్రదేశం. ఎవ్వరూ మనుషులు కనిపించట్లేదంట. మొత్తం అన్ని చెట్లు తుప్పులు అన్నీ ఉంటే ఒక వ్యక్తి అటుగా పరిగెట్టుకుంటూ పడుతూ వీళ్ళకి ఎదురుపడ్డాడంట. అయితే ఎదురుపడి ఆ వ్యక్తి అన్నాడంట, బాబు మీరు అక్కడికి వెళ్ళకండి, అక్కడ అది ఉంది, చంపేస్తుంది మిమ్మల్ని, అక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి వీళ్ళకి చెప్తాడంట. ఏముంది అక్కడ, ఏమన్నా పులి ఉందా, జంతువు ఉందా అని అడిగారంట. లేదు పులి కాదు, అంతకంటే ప్రమాదకరమైనది ఉంది, అసలు మీరు అటు సైడ్కి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోండి అని అతను కంగారుగా ఆయాసపడుతూ చెప్తాడంట. అయితే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు మళ్ళీ అడుగుతారంట, ఏంటి అంత జంతువు ఎందుకు ఉంది అక్కడ, నువ్వు ఇలా ఎందుకు పెరుగుతావు అని. వాళ్ళు ఇటు అటు చూస్తే అక్కడ వాళ్ళకి ఏమీ కనిపిస్తుందంట. ఎందుకు మళ్ళీ చెప్పు, ఏముంది అక్కడ, జంతువు పుల్లుందా ఏముందా అని అంటే, పులి కాదు, అంతకంటే ప్రమాదకరమైనదే, నేను నాటు వైద్యం చేస్తాను, నాకు మూలికలు కావాలని ఒక చెట్టు కింద తవ్వుతూ ఉంటే నాణాలు, బంగారు నాణాలు బిందె, లంక బిందె ఒకటి కనిపించింది. దాన్ని చూసేసరికి నాకు భయం వేసింది, అమ్మో అది నాకు వద్దు అని చెప్పేసి నేను పారిపోయి వచ్చేసాను. కాబట్టి మీరు కూడా వెళ్ళకండి, మీరు కానీ అది కానీ చూసి మీరు తీసుకున్నారంటే మీరు కూడా చచ్చిపోతారు, వద్దు బాబాయ్ నాకు అస్సలు వద్దు, మీరు కూడా వెనక్కి వెళ్ళిపోండి అని అతను ఆయాసపడుకుంటూ కంగారుగా చెప్తాడంట. ఆ మాట లంక బిందులు నాణాలు అని చెప్పగానే వీళ్ళలో ఒక ఆశ పుట్టింది. ఇదేంటి వీడు పిచ్చిమొహంలా ఉన్నాడు, వెరివేదలా ఉన్నాడు, వీడు అంత నాణాలు కనబడితే తీసుకుని వెళ్ళాలి కదా, అక్కడ వదిలేసి పైగా మీరు అట్ట వెళ్ళకండి, మీరు చచ్చిపోతారు, మీరు అటు వెళ్ళకండి అని చెప్తాడేంటి, వీడు వెరిమొహంలా ఉన్నాడని అనుకుని వాడిని తిట్టుకుని అసలు అదేంటో చూద్దామని ఇద్దరు స్నేహితులు ఆ చెట్టు దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి చూడగానే అక్కడ నాణాల నిండా ఉన్న ఒక లంకె బిందె కనిపిస్తుందంట. చూడగానే వీళ్ళకి నిజంగా కళ్ళుల్లో ఆనందం, మొహంలో ఆనందం ఉండి అనుకుంటారంట, మనం ఇన్ని రోజుల నుంచి కూలి పని చేసి కష్టపడుతున్నాము, మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, మన భార్య పిల్లల్ని బాగా చూసుకుందామంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు, ఈ నాణాలతోటి నిజంగా మనం చాలా హ్యాపీగా బతకచ్చు, మంచి ఇల్లు కట్టుకొని ఆ అప్పులన్నీ తీర్చేసి హాయిగా ఉండొచ్చు అని ఇద్దరు అనుకుంటారంట. అనుకున్న తర్వాత అయితే అందులో ఒక స్నేహితుడు అంటాడంట, సరే ఇప్పుడు కనుక మనం వీటిని ఇలాగే తీసుకుని వెళ్ళాం అనుకో, ఈ బిందెతోటి అందరూ చూస్తారు, మళ్ళీ ఏంటి అని అడిగితే మళ్ళీ అంత పెద్ద గందరగోళం అయిపోతుంది, తెలిసిపోతుంది అందరికీ, కాబట్టి నువ్వు ఒక్కడవే ఊళ్ళోకి వెళ్ళి ఒక సంచి, అలాగే మనకి తవ్వడానికి ఒక గుణపం, ఇలాంటి పార ఇలాంటివి తీసుకురా, ఇంకా లోపల ఇంకా లంక బిందులు ఏమైనా ఉన్నాయేమో, దొరికితే మొత్తం అన్నీ మనమే తీసేసుకుందాం అని చెప్పేసి ఒక స్నేహితుడు సలహా ఇస్తాడంట. ఇవ్వగానే ఈ స్నేహితుడు అంటాడు సరే అని చెప్తాడంట. అలాగే వెళ్తుంటే ఈ స్నేహితుడు అంటాడంట, సరే నువ్వు గుణపమును సంచి తీసుకొచ్చేటప్పుడు నాకు కూడా భోజనం తీసుకురా, ఆకలిస్తుంది కదా, నేను ఇక్కడ నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వీటిని కాపలాగా చూస్తాను అని చెప్పేసి చెప్తాడంట. సరే అని ఒక స్నేహితుడు ఊళ్ళోకి వెళ్తాడంట. వెళ్ళి ఒక సంచి, ఒక గుణపం, అతను భోజనం అడిగారు కదా, అతను భోజనం అన్నీ తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ స్నేహితుడికి అనిపిస్తుందంట, ఇదేంటి ఇద్దరం పంచుకుందాం అన్నాడు, అక్కడ చూస్తే చాలా నాణ్యాలు ఉన్నాయి, నాకు చూస్తే వెనకాల చాలా అప్పులు ఉన్నాయి, మా భార్యకు చూస్తే మెడలో కొంచెం కూడా బంగారం లేదు కదా, అసలు ఈ సొమ్మంతా నేనే తీసుకుంటే సరిపోతుంది కదా, వాడికి ఎందుకు ఇవ్వాలి, అసలు దొరికింది మా ఇద్దరికి, ఇంకా మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అసలు వీళ్ళు లేకుండా ఉంటే మొత్తం నేనే తీసుకోవచ్చు కదా, ఇప్పుడు అక్కడ ఇద్దరం పంచుకున్నామంటే వాడికి సగం వెళ్ళిపోతుంది, ఇంకా నాకు మిగిలింది ఏముంటుంది, కాబట్టి ముందు వీడిని చంపేశామంటే మనం హాయిగా మొత్తం అంతా నేనే తీసుకోవచ్చు, హ్యాపీగా బతకచ్చు అని చెప్పేసి వీడికి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే వెంటనే
ఆ తీసుకొస్తున్న భోజనంలోనూ కొంచెం విషం కలుపుతాడు. విషం కలిపేసి ఆ భోజనాన్ని తీసుకుని వస్తాడు. భోజనం తీసుకొచ్చిన తర్వాత ఆ స్నేహితుడికి చెప్తాడు, భోజనం తెచ్చాను కదా నువ్వు తిను అని చెప్తే అతను అంటాడు, అప్పుడే వద్దులే మనం ముందు ఈ పని చూసుకోవాలి, మళ్ళీ ఎవరైనా చూస్తే అంత గొడవ గొడవ అయిపోతుంది అని చెప్పేసి ముందు ఇవి తవ్వుదామని చెప్పేసి ఇద్దరు తవ్వడం మొదలు పెడతారు. ఇంకా లంక బిందెలు దొరుకుతాయని ఇద్దరు తవ్వడం మొదలు పెడతారు. ఆ మొదలు పెడుతున్న క్రమంలో అక్కడ ఉన్న స్నేహితుడికి ఇంకొక ఆలోచన వస్తుంది. ఒక స్నేహితుడికేమో అన్నంలో విషం కలిపాడు, ఇంకో స్నేహితుడికి ఒక ఆలోచన వస్తుంది, అసలు ఈ లంకె బిందె ఈ నాణాలన్నీ నేనే తీసుకుంటే సరిపోతుంది కదా, అసలు వీడికి ఎందుకు ఇవ్వాలి, నా కుటుంబం నేను సంతోషంగా బతకచ్చు కదా, అసలు ఆ నాణాలు వీడికి ఎందుకు ఇవ్వాలని అక్కడ ఉన్న స్నేహితుల్లో కూడా ఒక దురాశ అనేది పుడుతుంది. పుట్టి ముందు వీడిని చంపేయాలని అక్కడున్న గుణపంతో వీడిని నెత్తి మీద కొట్టి అక్కడ ఈ స్నేహితుడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఒక్కసారి కళ్ళల్లో ఆనందం ఎక్కువైపోతుంది. అమ్మ వీడు చచ్చాడు, ఇంకెక్కడ ఉన్న మొత్తం నాణాలన్నీ నావే అయిపోతాయి, అసలు ఎవ్వరికి చెప్పకుండా నేను నా భార్య పిల్లలతో ఆనందంగా బతకచ్చని సంతోషంగా బతకచ్చని మనసులో అనుకుని, సరే ముందు ఆకలేస్తుంది కదా, ముందు భోజనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న నాణాలన్నీ సంచిలోకి సర్దుకుని ఊళ్ళోకి వెళ్ళిపోదాం ఎవరికీ తెలియకుండా అని అనుకుని అతను తెచ్చిన భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం తింటాడు. ఆ భోజనం తినగానే కొంచెంసేపటికే అతను నురగలు కక్కుని చనిపోతాడు. చూసారా, ఒక్కరికంటే ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులు అయినా కూడా ఈ డబ్బు నాణాలు బంగారాలు ఇవన్నీ చూసేసరికి ఒక దురాశ అనేది పుట్టింది. వీడు లేకపోతే నాదే అవుతుంది కదా, వీడు లేకపోతే నాదే అవుతుంది కదా అని ఇద్దరు అత్యాశలకు పోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసేసుకున్నారు. ఆ ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిన వ్యక్తి చెప్తూనే ఉన్నాడు, అక్కడికి వెళ్ళకండి చాలా ప్రమాదం, అది వాటి జోలికి వెళ్తే మీరు చచ్చిపోతారు అని అతను చెప్పాడు. కానీ అతని మాట వినకుండా వీళ్ళు వెళ్ళి చూసారా, ఒకరి ప్రాణాలు ఒకళ్ళు అత్యాశకు పోయి వాళ్ళకి వాళ్ళే చనిపోయారు. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు కోసం కానీ దేనికోసం కూడా మనం అతిగా పాకులాడకూడదు. నిజంగా చెప్పాలంటే డబ్బు లేకపోతే బతకలేము, కానీ అది మరీ అత్యాశకు పోతే కూడా మన ప్రాణాల మీదకే తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆస్తుల కోసం డబ్బుల కోసం ఏంటో పాకులాడిపోయి ప్రాణాలు తీయడానికి కూడా తెగించేస్తున్నారు. ఎవరు రక్త సంబంధాలని చూడట్లే, ప్రాణ స్నేహితులని చూడట్లే, ఏది అసలు బంధాలు అనేవే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఎవ్వరు కూడా అత్యాశలకు పోకూడదు. మనకున్నది ఎప్పుడైనా సరే మనం కష్టపడి సంపాదించుకున్నదే మన దగ్గర నిలుస్తుంది. ఇలా అన్యాయంగా వచ్చింది ఏ రోజుకి మన దగ్గర నిలవదు. అది మనం తినేదాకా కూడా మన ప్రాణాలు ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.